కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం పట్నం సమర్పించారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుకున్నానన్నారు పొన్నం. ఇక సంక్షేమ పథకాలు అవరోధాలు లేకుండా చూడాలని మొక్కినట్లు చెప్పారు. కొమురవెల్లిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విద్య విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని చెప్పారు. విద్యా విధానానికి విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న కమిషన్ రిపోర్టును స్వాగతిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి సంబంధించిన విద్య విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరుతూ, రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లుంటే వాటిని సవరిస్తూ, లేదా మీ పార్టీ తరఫున కానీ గతంలో ప్రభుత్వాలు నడిపినటువంటి విధానంలో మీకు ఏదైనా సూచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్టయితే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క అంశాలను స్వీకరిస్తాం. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే వాళ్ళకు నివేదికలు ఇచ్చారు. తప్పకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగే అంశాలున్నా వాటిని ప్రభుత్వం అమలు చేయదు. కానీ మొత్తం అన్ని అంశాలను దురుద్దేశపూరితంగా విమర్శ చేయడం అనేది పొరపాటు. అందులో ఒక అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నేను స్పందించదలుచుకున్నాను. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. ఒకవేళ విద్యార్థి సంఘ ఎన్నికలు లేకుండా ఉంటే పొన్నం ప్రభాకర్ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ రాజకీయాలకు వచ్చేవాడు కాదు. నాలాంటి అనేక మంది రాజకీయ రావాలనుకునే విద్యార్థులకు వేదిక లేక, ప్రవేశ మార్గం లేక, విద్యార్థి సంఘ ఎన్నికలు లేక, నూతన విద్యావంతులైన రాజకీయ నాయకులు రాక ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా కమిషన్ సూచనను తప్పకుండా రాబోయే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులకు వివరించి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తప్పకుండా రాష్ట్రంలో యూనివర్సిటీ వారిగా అవసరమైతే మెరిటోరియస్ స్టూడెంట్స్కు మాత్రమే అవకాశం ఇవ్వండి కంటెంట్ చేయడానికి. త్వరలోనే కొమురవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కొమురవెల్లి మల్లన్న అంటే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఒక అండగా, ఒక భగవంతుడి ఆశీర్వచనంగా, మరి ఆశీర్వచనం ఇచ్చేటువంటి భగవంతుని సేవలో తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు అవసరాలకు సంబంధించి తీసుకుంటామనే మాట సందర్భం.